హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవల్. ఈరోజు నేను మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నాను. మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ చూస్తాం ఈరోజు. అంటే మీ పార్ట్నర్ కోసం మీరు వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అయిపోవాలో చూస్తాం. ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు, మూవ్ ఆన్ కాలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పార్ట్నర్ వాళ్ళకు చూపించిన ప్రేమలో బందీలు అయిపోయి ఉన్నారు. ఆ బందీఖానాలోంచి బయటకు రాలేకపోతూ ఉన్నారు. అందుకని మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తారా లేకపోతే రారా అనేది ఇప్పుడు మనం కార్డ్స్లో చూస్తాం. ప్రేమ అనేది ఇప్పుడు మ్యూచువల్గా ఉండాలి, వన్ సైడ్గా ఉండకూడదు. హెడేక్ అది అలా ఉంటే. ఎప్పుడైతే మ్యూచువల్గా ఉంటుందో దానికంత స్వీట్ అనేది ఇంకోటి ఉండదు. ఎప్పుడైతే అది వన్ సైడ్ అయిందో దానంత హెడేక్ వేరే ఉండదు. మీ పార్ట్నర్ పేరు మీరు తలుచుకోండి. మీ పార్ట్నర్ ఇప్పుడు ప్రజెంట్ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఏంటో ఫస్ట్ చూస్తాం. మీ పార్ట్నర్ ఏదో ముఖ్య నిర్ణయం ఉన్నారు ఆల్రెడీ. బ్యాక్ స్టెప్. ఎందుకు బ్యాక్ స్టెప్ తీసుకున్నారు? ఒక టాక్సిక్ పర్సన్ కంట్రోల్లో ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. మీ పార్ట్నర్ ఒక టాక్సిక్ పర్సన్ కంట్రోల్లో ఉన్నారు, అందుకే బ్యాక్ స్టెప్ ఉన్నారు. ముఖ్య నిర్ణయం మీ దగ్గరికి రాకూడదని తీసుకున్నారేమో. ఇక్కడ ఈ రెండు కార్డులు చూస్తే నాకు అట్లా అనిపిస్తూ ఉంది. మీ పార్ట్నర్కి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఇప్పుడు? మీ పార్ట్నర్కి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్. మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. మీది సోల్మేట్ కనెక్షన్. మీ పార్ట్నరు మీరు ఎంత అటాచ్మెంట్ ఫీల్ అవుతున్నారో అంత అటాచ్మెంట్ మీ పార్ట్నర్ కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. కానీ క్లోజ్డ్ బుక్గా ఉన్నారు. తన మనసులోని ఇష్టాన్ని మీతో చెప్పకుండా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ టాక్సిక్ పర్సన్ కంట్రోల్లో ఉన్నారు. తన సిచ్యువేషన్ ఇది, అందుకే ఇక్కడ క్లోజ్డ్ బుక్ అయిపోయి ఉన్నారు. అది పేరెంట్ అన్నా కావచ్చు, ఇంకెవరైనా ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, ఎవరో ఒక టాక్సిక్ పర్సన్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు. ఎందుకు వాళ్ళు కూర్చోమంటే కూర్చో, లెయ్యంటే లెయ్యాలా? మీకని సొంత అభిప్రాయాలు ఉండవా? మీరు వాళ్ళలాగే కదా ఉన్నారు. అట్లాగ ఎందుకు అనుకోరు మీరు కదా? మీ పార్ట్నర్ని అడుగుతున్నా. మీకంటూ ఒక అభిప్రాయం ఉండదా? దానికి ఒక విలువ ఉండదా? ఫస్ట్ వీళ్ళకి వీళ్ళు ఇంపార్టెంట్ ఇచ్చుకోవడం నేర్చుకోవాలి. ఇంకొకళ్ళ మాట విని వీళ్ళు ఉండకూడదు కదా. వీళ్ళకి నచ్చ చెప్పే స్థాయిలో వీళ్ళు ఉండాలి. మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి? మీరు మీ వర్క్లో ఫోకస్గా ఉన్నారు, టీం వర్క్ చేస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్తో రీయూనియన్ కావాలని కోరుకుంటా ఉన్నారు. మీకు కొంచెం హార్ట్ బ్రేక్ అయింది. మేబీ కొందరికి మీ పార్ట్నర్ విషెస్ కూడా చెప్పుండరు. జాన్యువరికి అంటే న్యూ ఇయర్ విషెస్ కూడా చెప్పకుండా ఉంటారు. అందుకే మీకు హార్ట్ బ్రేక్ అయింది. ఇప్పుడు మీకు ఆలోచన వస్తుంది, ఈ రిలేషన్షిప్ కోసం మనం వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అయిపోవాలని. మ్యూచువల్ ఫీలింగ్స్. ఇద్దరు రెండు విషయాల మధ్య జగిలవుతూ ఉన్నారు. మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటా ఉన్నారు. మీరు ఇప్పుడు అదే అనుకుంటా ఉన్నారు. వెక్స్ అయిపోయారు మీరు. ఎందుకంటే ఇక్కడ హార్ట్ బ్రేక్ అయ్యింది మీకు. మీ పార్ట్నర్ మీకు న్యూ ఇయర్ విషెస్ కూడా చెప్పలేదు, అందుకే మీకు హార్ట్ బ్రేక్ అయింది. అందుకే మీరు ఇప్పుడు మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటా ఉన్నారు. మీ పార్ట్నరు ఆల్రెడీ అదే డిసైడ్ అయినారు. ఎందుకంటే టాక్సిక్ పర్సన్ కంట్రోల్లో ఉండడం వల్ల అలా డిసైడ్ అయినారు. కానీ మనసులో మీరంటే చాలా ఇష్టం ఉంది. మీ ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది. క్లారిఫికేషన్ కార్డ్స్. మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు. మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. ఎంత త్వరగా రావాలంత త్వరగా రావాలనుకుంటున్నారు. ఇక్కడ ఇద్దరు పర్సన్స్ వస్తున్నారా? ఇద్దరు లైక్ చేస్తున్నారా మిమ్మల్ని? ఇక్కడ ఎయిర్ సైన్, ఇక్కడ ఫైర్ సైన్. ఓకే, మీకు అపాలజీ చెప్పాలనుకుంటా ఉన్నారు. ఎయిర్ సైన్ అంటే మిథునం, తులా, కుంభం. ఫైర్ సైన్ అంటే మేషం, సింహం, ధనస్సు. ఈ రెండు రాశికి చెందిన పర్సన్ ఉంటారు మీ పర్సన్. మీరు మీ పార్ట్నర్కి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మీరు ఎవరి మీద డిపెండ్ అయ్యి లేరు. మీ పార్ట్నర్కి ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు, కానీ మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు. ఓకే, మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీరు మీ పార్ట్నర్ పాస్ట్లో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు. ప్రజెంట్ ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మీ పార్ట్నర్కి. కొంచెం నమ్మక ద్రోహం జరిగినట్టుగా బాధపడుతూ ఉన్నారు. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. మీరు పాస్ట్లో కొంచెం స్పై చేస్తూ ఉండారు. ప్రజెంట్ బాగా స్ట్రెంత్ అయిపోయారు. ఫ్యూచర్లో మీ పార్ట్నర్ని మిస్ అవుతారు. అంటే మీ పార్ట్నర్ రావటం లేదు, మీ దగ్గరికి రావటం లేదు.
అందుకే మీరు మిస్ అవుతా ఉన్నారు మీ పార్ట్నర్ని. ఓకే, మీరు ఈ రిలేషన్షిప్లో మీ పార్ట్నర్ కోసం వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అయిపోవాలా? ఇట్లా అడగకూడదు క్వశ్చన్. ఈ రిలేషన్షిప్లో మీరు వెయిట్ చేయాలా వద్దా? ఎస్ ఆర్ నో. ఈ రిలేషన్షిప్ కోసం మీరు వెయిట్ చేయాలా వద్దా? కొంచెం కష్టమే, తను రావడం కొంచెం కష్టమే మీ దగ్గరికి. గిల్ట్ ఫీల్ అవుతా ఉన్నారు. మేబీ కార్డ్. ఎస్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చేసింది. అంటే మేబీ కార్డ్ ఇది. నో కార్డు కాదు, మేబీ కార్డ్. ఇది ఎస్ కార్డ్. కొంచెం కష్టమే కానీ నాట్ ఇంపాసిబుల్, పాసిబుల్. మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావచ్చు, ఎందుకంటే మీ ఇద్దరి మధ్య రుణాన బంధం ఉంది. మీకు మీ పార్ట్నర్కి మధ్య రుణాన బంధం ఉంది. మీ పార్ట్నర్ వచ్చేదానికి అవకాశం ఉంది, కానీ కొంచెం కష్టం మీద వస్తారు. మీ పార్ట్నర్ లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారా లేదా? వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. యాక్షన్. మీ పార్ట్నర్ మీకోసం యాక్షన్ తీసుకుంటారా లేదా? తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. నో యాక్షన్. ఇక్కడ మీరు మూవ్ ఆన్ అయిపోవడమే బెస్ట్. వెయిట్ చేయడం కంటే మూవ్ ఆన్ అయిపోవడమే బెస్ట్. వెయిట్ చేస్తా మీ టైం వేస్ట్ చేసుకోకండి. మీ పార్ట్నర్ అక్కడ ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు, కానీ మీది కార్మిక్ బాండ్ ఇక్కడ. అందుకే న్యూ బిగినింగ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది, చేంజ్ వస్తుంది. అంటే మీ రిలేషన్షిప్లో చేంజ్ అనేది వస్తుంది, కానీ అది కొంచెం ఇట్లాంటి కొంచెం ఆర్గ్యుమెంట్స్, కొట్లాటలు, వీటి తర్వాత కొంచెం ఎదురు చూపుల తర్వాత ఆ తర్వాత మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తున్నారు. దేవుడా, మీది కార్మిక్ బాండ్ కాబట్టి మీ పార్ట్నర్ రాకుండా పోరు, కానీ వస్తారు. వచ్చే లోపల ఇవన్నీ జరుగుతాయన్నమాట. ఇలాంటి ఆబ్స్టికల్స్ అన్నీ ఉన్నాయి. చాలా కష్టపడి వెయిట్ చేసి యాక్షన్ తీసుకొని తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ అంతా డీల్ చేసుకుంటా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీ పార్ట్నర్, కానీ చివరికి మీ పార్ట్నర్ వస్తున్నారు. ఓకే, ఎందుకంటే కార్మిక్ బాండ్ కదా, అందుకని వాళ్ళు ఎంత మూలన్నా, ఎన్ని దేశాల్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా మీ దగ్గరకు రావాల్సిందే. అది ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తున్నారు. ఎన్ని రోజుల్లో మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తారు? వావ్, మ్యారేజ్ కార్డు. 4 ఆఫ్ వ్యాండ్స్. 4 నెంబర్ వచ్చింది. 4 days, 4 hours, 4 days, 4 weeks లోపల మీ పార్ట్నర్ మీ దగ్గరకు వస్తారు. ఓకే, మై గాడ్. ఓకే, వెయిట్ చేయండి మీరు మీ పార్ట్నర్ కోసం. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయండి. మీ పార్ట్నర్ తప్పకుండా మీ దగ్గరికి వచ్చేస్తున్నారు. దానికి తను ఈ ఆబ్స్టికల్స్ అంతా దాటుకొని మీ దగ్గరికి వచ్చేదానికి తనకి స్ట్రెంత్ కావాలి. ఆ స్ట్రెంత్ ఎవరు ఇవ్వాలి? మీరు ఇవ్వాలి. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయండి. మీ ప్రేమను మీ పార్ట్నర్కి టెలిపతికల్గా పంపిస్తూనే ఉండండి. ఎలా పంపించాలి టెలిపతికల్గా తెలుసా? అది నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ కాండి, నేను చెప్తాను. టెలిపతికల్ మెసేజెస్. ఓకే, పంపించండి. మీ పార్ట్నర్ని స్ట్రెంత్ చేయండి, అప్పుడు మీ పార్ట్నర్ ఫాస్ట్గా మీ దగ్గరికి వచ్చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం. మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ పార్ట్నర్ మేషరాశి అయితే జడ్జిమెంట్ ప్రే చేస్తున్నారు. ఎప్పటికైనా ఎలాగన్నా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మిథున రాశి అయితే ఈ బంధం ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు, కానీ ఈ బంధం రీబర్త్ అవుతుంది. మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే 2 విషయాల మధ్య జగిల్ అవుతున్నారు. మీ పార్ట్నర్ సింహరాశి అయితే మిమ్మల్ని ఒక వండర్ఫుల్ పర్సన్గా చూస్తున్నారు. మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే ఏదో నమ్మక ద్రోహం జరిగినట్టు బాధపడుతున్నారు. మీ పార్ట్నర్ తులారాశి అయితే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయేదానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ వృశ్చిక రాశి అయితే మానసిక అశాంతితో ఉన్నారు. మీ పార్ట్నర్ ధనుసు రాశి అయితే మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మకర రాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ కుంభరాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పార్ట్నర్ మీనరాశి అయితే మీరు తన కార్మిక్ బాండ్ అనుకుంటా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మీ రిలేషన్షిప్ ఎలాంటిది వేరే కార్డ్స్లో చూస్తాం.
రొమాంటిక్ ఫీలింగ్స్, ఇద్దరికి రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఇద్దరికి మ్యారేజ్ చేసుకోవాలంటే వెడ్డింగ్. దిస్ ఈజ్ యువర్ సోల్మేట్. ఓకే, మీరు సోల్మేట్ కనెక్షన్లోనే ఉన్నారు. ఇద్దరికి రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఈ రిలేషన్షిప్ వెడ్డింగ్ వరకు తప్పకుండా వెళ్తుంది. ఓకే, బీ హోప్ఫుల్ అండ్ బీ పాజిటివ్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.